అయితే దర్జాకు కూర్చున్నాడు. బోటింగ్కి రారా అంటే రాను అంటుండు గడుకు. ఫారెన్ అక్కని చూడండి, ఫారెన్ అక్క అయితే భలే ఎంజాయ్ చేసామంట. ఇంకా అక్క పక్క ఎంజాయ్ చేసామని అనుకుంటాం కానీ ఎందుకు అని చెప్పేసి గమ్మని ఉన్నాం. అక్క కొడితే మనం కొట్టించుకోవాలా, మన ఊరు కాదు, అందుకే సైలెంట్గా ఉన్నామన్నమాట. మనోడైతే అక్కతో పులిహోర కలుద్దాం అని లోపలి వినా అనమాట, కానీ కలవలేక బయటకు వచ్చేసినాడు. అక్కనైతే వచ్చినప్పుడు నుంచి చూసాను కానీ అక్క అయితే పిచ్చి పిచ్చి బొమ్మలన్నీ వేసి పెడుతున్నాను అనమాట. ఆడ ఈ బొమ్మ వేసి పెట్టింది ఆల్రెడీ ముందర చూడండి. ఆడ కాదు ఇంకోటి వేస్తుంది. ఏం బొమ్మలు నాకైతే అర్థం కాలేదు. మీకు అర్థమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హలో ఫ్రెండ్స్, మనమైతే బాగా బీచ్ దగ్గర ఉన్నామన్నమాట. బాగా బీచ్ అంటే భలే ఉంటుంది అనుకున్నా కానీ ఆడికి ఉందన్నమాట. కానీ వచ్చాం కాబట్టి ఎంజాయ్ చేయడం తప్పదు, ఎంజాయ్ చేస్తా ఉన్నామట. వెనక పక్క కనపడుతుంది చూడ, ఐ లవ్ గోవా అనేసి ఆడ కూర్చోవడానికి భలే ఉంటుంది అనమాట. చెట్టు కింద అంటే అదే చిత్రీల కింద. కానీ వాడు ఊరికే కూర్చొని అని అన్నాడు. 500 లెక్కించి కూర్చో అన్నాడు. 500 లెక్కించి చేతిలో బీరు పెట్టుకుని కూర్చొని ఫారెన్ అమ్మాయిలతో మాటలు పెట్టుకుంటే భలే ఉంటాయి అనమాట. కానీ మనకు అంత రేంజ్ లేదు కాబట్టి మనం సప్పడిగా నిలబడుకొని చూస్తూ ఉన్నాం అనమాట. ఆడైతే గొడుగు పట్టుకొని ఒకటి కూర్చో ఉన్నా చూడండి. అట్లా గొడుగు తీసుకుందాం అని చెప్పి బయట ఎత్తికినా ఆడ కూర్చోవచ్చేసి బయట ఆడ దొరకలేదు అనమాట గొడుగు. ఇంకా సరేలే అనేసి పావురాలు అయితే భలే ఉన్నాయన్నమాట. ఆడ కానీ భలే ఉన్నాయి పావురాలు చూడండి, అక్క భలే ఉన్నాయి అనమాట. మనుషులు అయితే ఐ లవ్ గోవా టీ షర్ట్లు అయితే ఎవరు వదల్లా, ప్రతి ఒక్కరు వేసుకున్నాం అనమాట. మనం కూడా వేసుకుందాం అనుకున్నాం కానీ మనకు ఆల్రెడీ టీ షర్ట్లు ఉన్నాయి మన దగ్గర, ఎందుకని వదిలేసాము. వీళ్ళ కెమెరామెన్లు అయితే ఏమంటే జిక్కితే వాడిని పట్టుకుంటాను అనమాట. లెక్కియండి 4 ఫోటోలకి 4000 అని రెడీ ఉంటారు. ఇంకా ఏం చేస్తుంది తెలుగా కన్నడనా మరాఠీ क्या कर रहे हो? గణపతి बनाते हो? పిల్లోని అయితే అడిగామన్నమాట ఏ లాంగ్వేజ్ అనేసి. తెలుగు కన్నడ అనేసి. వాడైతే మరాఠీ అని చెప్పేసి రివర్స్ పంచి నాకైతే ఇచ్చేసాను అనమాట. పోలీసులు అయితే మనం ఎక్కడ వదలడమేలే. ఇంకా సరేలే అని చెప్పేసి బాగా బీచ్కి బాయ్ బాయ్ చెప్పేసి కాలువగట్టే బీచ్ పోదామని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట. ఆడ చూడండి, చూపిస్తా. భలే అంటే భలే ఉంది అనమాట. ఆడైతే నాకు భలే నచ్చింది. 7 గంట ఆడికి ఇంకా మనమైతే బయలుదేరుతున్నాం. మనమైతే మళ్ళీ కాలువగట్ట బీచ్ దగ్గరికి వచ్చేసాం అనమాట. ఫారెన్ అక్క కనపడుతుందా, భలే ముని లేస్తుంది అనమాట. భలే ఉంది ఫారెన్ అక్క అయితే. ఆ పక్క లోపల ఇంకా ఉన్నారు కానీ లోపలి నేనైతే పోలేదు, ఇంకా తడిచలేను. ఇప్పటికే 3-4 సార్లు తడిచేసాను అనమాట. ఫుల్ పరిచయం పట్టేసి నాకు. ఫారెన్ అక్క అయితే ఆయన కదలమేలా. మనోడు ఫారెన్ అక్కతో మాట్లాడదామని చెప్తాను కానీ వద్దులే అని చెప్పిన, ఎందుకు మనకు వాళ్ళ లాంగ్వేజ్ మనకు రాదనేసి. కానీ మనోడైతే లాస్ట్కి అయితే పోయినా అనమాట. వాళ్ళ లాంగ్వేజ్ వీడికి అర్థం కాదా, వీళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకి అర్థం కాదా. భలే సరిపోయింది అనమాట వీళ్ళిద్దరికి. నేనైతే కాసేపు నవ్వుకొని వచ్చినాను అనమాట. అట్లయితే భలే వస్తున్నాయి అనమాట. ఈ అక్క చూడండి లోపలికి పోలేకుంది, అట్లా బయటికి రాలేకుంది, మధ్యలో నిలబడుకుంది. నేనైతే బోట్ ఎక్కుదామని ట్రై చేస్తున్నాను అనమాట. కానీ భయం వేస్తుంది. చూద్దాం బయట బోట్ ఎక్కుదాం లేదో. నేనైతే ఎక్కుదామనేది ఫుల్ ఫిక్స్ అయిపోయినా అనమాట. ఈ ఫారెన్ ఎక్కిందంట, నేను ఎక్కేదాం పెద్ద లెక్కేం కాదు. నేనైతే ఎక్కేసా. మనోడు రారా అని చెప్తే ఈ నా కొడుకు రావడంలా, ఏం చేయాలో నాకు అర్థం కావడంలా. నేను ఒక్కరిని పోలేకున్నా లోపలికి. సరే ఇంకా ట్రై చేద్దాం. జట్కా అయితే చూడండి లోపల పంపడానికి అయితే వాళ్ళు పాపం నానా తిప్పలు పడతానమాట లోపల పంపడానికి. ఇంకా లాస్ట్కి అయితే లోపలికి ఈడ్చుకుంటా పోతాండ్రు. ముందర ఒకడు వెనకాల 2 దొబ్బుతాండ్రు. వెనకాల ట్రైనర్ అనమాట. లాస్ట్కి అయితే లోపలికి దిగేసినాడు. ఇంకా దిగేసి ఇంకా బండి స్టార్ట్ చేస్తాను అనమాట. బండి స్టార్ట్ చేసి ఇంకా ఈ పక్క ఆడ కనపడదు ఓ అని దూసుకొని వెళ్ళిపోతాను చూడండి. ఇంకా వెనకాల వస్తాను చూడండి. వాళ్ళకి ఏం ధైర్యం ఉందేమో నాకు అర్థమే కావడంలా. తిప్పి చేసి వదులుతాను అనమాట వాళ్ళని. ఇసిరిసి ఆడ పడితే ఆడ వేస్తుంది. కానీ వాళ్ళు డేర్గా కూర్చున్నాను అనమాట. నేనేంటే ఇంకా నా స్వామి రంగా దూకేసింది ఎప్పుడు, ఇంకా ఏమైనా కానీ అనేసి కళ్ళు అయితే ఆ అమ్మాయిని తిరుగుతాయి. ఆ లోపలికి పోయి తిప్పేటాలకి వాడు తిప్పుడికి పొద్దుంది కాదు, నేను రాత్రి తినింది కూడా కక్కుతామన్నమాట. అట్టుంది. ఈడైతే అప్పుడే రౌండ్ అయిపోయింది అన్నమాట. వాడు స్పీడ్గా వచ్చేసినాడు చూడండి. జెట్స్కై ఎక్కుదామంటే మనకంత డేర్ లేదు అని చెప్పి సైగ్గా కూర్చున్నామన్నమాట. వెనకాల చూడండి వాడు తిప్పుతానే ఉన్నాడు. ఏమైంది తిప్పుతాను చూడండి. తిప్పి వాళ్ళని పిప్పి చేసి అన్నీ వదిలేసేటట్టున్నాడు. నేనైతే సగంలో పానాలు పోతాయి నాటైతే. మనోడు వాళ్ళని అంటున్నాడు. ఏమన్నావురా? మనం కూడా అమ్మాయిలు వచ్చింటే బాగుంది. అమ్మాయిలు ఏడాది తీసుకున్నాడు. ఈడొద్దులే బా ఎందుకు ఊరికే చెప్పేది అదే కదా, ఇది పిలిపిస్తా అని చెప్పేసి. హైదరాబాద్ నుంచి ఇది పిలిపిస్తావా? నెక్స్ట్ వచ్చేసారి దెంగస్తా నేనే. ఏం వస్తావు? నెక్స్ట్ తీసుకొని వస్తా అంటే చూద్దాం ఎంతవరకు తీసుకొని వస్తాడు. అక్కనైతే వచ్చినప్పటి నుంచి చూస్తాను కానీ బొమ్మలు పిచ్చి బొమ్మలన్నీ వేసి పెట్టేదాన్ని అనమాట. ఇక్కడ ముందర ఒక బొమ్మ వేసింది చూడండి. ఏం బొమ్మ నాకైతే అర్థం కాలేదు. ఆ బొమ్మ కాదని ఇంకో బొమ్మ వేస్తుంది. ఏం బొమ్మలో మీకు అర్థమైతే నాకు కింద కామెంట్లో పెట్టండి. మనోడైతే పోయేటోళ్ళు అందరినీ ఆపి అదంతా ఇదంతా అని అడుగుతాడు. వాడు 50 రూపాయలు అంటే 30 రూపాయలకి ఇస్తామని బేరాలు ఆడతాను అనమాట. అయితే దర్జాకు కూర్చున్నాడు. బోటింగ్కి రారా అంటే రాను అంటుండు గడుకు.
ఆగిపోతే పోనీ, నేనైతే పోతా. నేనైతే ఆ బోట్లో పోవడానికి రెడీగా ఉన్నా అనమాట. మనోడిని రారా అని చెప్పి ఎన్నిసార్లు భంగపడినా కూడా మనోడు నేను రాన్నా, నాకు భయం వేస్తుంది అని చెప్తాడు. సరేలే అని చెప్పేసి ఫోన్ తీసుకొని వీడియో తీస్తా ఉండే, నేను పోతా అని చెప్పిన. సరే అని అన్నాడు. ఇంకా బోటు కదిలే టైం అయింది. నేనైతే ఫోన్ ఇచ్చేసి లోపలికి పోతున్నాను అనమాట బోటింగ్కి. ఫైనల్లీ అయితే బోట్లోకి వేసామన్నమాట. మొబైల్స్ అలౌ చేయలేదు, అంటే ఎందుకంటే తడిసిపోతున్నాయి మధ్యలో పోయే లోపల మొత్తం చిల్లులు దుమ్దాం అయిపోతున్నాయి. ఇక చిల్లులు అయితే తీసుకుంటారు. మనోడు రా అంటే రాలేదనమాట. అలా రిలాక్స్ చేసుకుంటా ఉన్నాడు. నేనైతే పోయేసాను. భయంగా ఉన్నది, కానీ లోపలికి వినా బాగుందనమాట. ఇక్కడ కూర్చున్నందుకు ఫ్రీ అనుకున్నారు. ఫ్రీ ఏం కాదు, లెక్క కట్టి కూర్చున్నాం అనమాట. గంటకు రెంట్ తీసుకున్నాం అనమాట. రెంట్ తీసుకుని కూర్చున్నాం. కొద్దిసేపు అన్ని కూర్చోబెట్టిన తర్వాత నేను బోటింగ్ వేసి నేను రిలాక్స్ తీసుకున్నాను అనమాట. ఇంకా బోటు గీటు మొత్తం తిరిగేసరికి మేము అలసిపోయినాం అనమాట. ఇంకా ఆకలేస్తా అంటే ఇంకా ఇది పొద్దున ఇడ్లీలో ఆ పాసిపెంటి మేము తినలేమనేసి ఇంకా చికెన్ బిర్యానీ ఉంటే ఇక్కడికి వచ్చాం అనమాట. చీప్ ఇదే 150 రూపాయలు. ఇంకా మనోని అడిగితే ఎట్టుందిరా అంటే ఇంకా ఏదో తినాలి తప్పదని అనేసిన. ఇంకా సరేనే అని చెప్పేసి ముక్కలు ఆడికి ఉన్నాయి. ఘాట్ అయితే భయంకరంగా ఉందన్నమాట. మనం తినలేము, అంత ఘాట్ వేసాడు అనమాట. ఇంకా ఏదో ఒకటి గది లేంపు గంజి కూడా అనేసి అదే తినేసి ఇంకా బయటికి వచ్చేసాం అనమాట. తినేసి అయితే బయటికి వచ్చాం అనమాట. బాగానే ఉంది, మసాలా మాత్రం ఘాట్ వేసేసిండు, అదిరిపోయింది అనమాట. అది ఒక రక్క అయితే బిల్ వచ్చేసి 330 అయింది. 330 అయిపోయిన తర్వాత 20 చేంజ్ చేయరా అంటే 20 రూపీస్ కాయిన్ ఇచ్చాడు అనమాట. నేను చూపిస్తా 20 రూపీస్ కాయిన్. 20 రూపీస్ కాయిన్ ఇచ్చిండు అనమాట. ఇక్కడ చెల్లుతుంది, ఇక్కడ చెల్లుతుంది అంటే చెల్లదురా మా తిక్క అంటే ఇక్కడ చెల్లుతుంది, తీసుకొని పోపు అన్నాడు. సరేలే అని చెప్పేసి ఇంకా తీసుకొని వచ్చాను అనమాట. 20 రూపాయలు కాయిన్ ఫస్ట్ టైం చూసిన. గోవాకి అయితే బాయ్ బాయ్ చెప్పేసి బస్సు ఎక్కినాం అనమాట. బస్సు ఎక్కుతాం, పాటలు భలే ఉన్నాయన్నమాట. పాట ఏంటండి, వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే మన ఛానల్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.